చేస్తాం. పన్నీర్ బ్రెడ్ ఉప్మా. పన్నీర్ బ్రెడ్ ఉప్మానా? ఇదేదో వెరైటీగా ఉందబ్బా. చాలా వెరైటీ కదా, చూద్దాం. ఓకే, మరి పన్నీర్ బ్రెడ్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పన్నీర్ తురుము అరకప్పు, బ్రెడ్ స్లైసెస్ 4, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, టొమాటో ముక్కలు అరకప్పు, కొత్తిమీర కొద్దిగా, పంచదార 1 టీ స్పూన్, ధనియాలు 1/2 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం పేస్ట్ 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఆవాలు జీలకర్ర కొంచెం వేసుకోవాలి, ధనియాలు వేసుకోవాలి కొంచెం, నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ ఆనియన్, తర్వాత కరివేపాకు. కరివేపాకు ఆరోగ్యానికి మంచిది, కొంచెం వేయొచ్చు. పర్లేదు. నెక్స్ట్ పచ్చిమిర్చి 2, ఓన్లీ అల్లం పేస్ట్. మామూలుగా ఉప్మాలో మనం చిన్న చిన్న అల్లం ముక్కలు వేసుకుంటాం కదా, దీంట్లో నువ్వు అల్లం పేస్ట్ వేస్తున్నావా? అవును. ఓకే, సో బ్రెడ్ సైడ్స్ అంతా కట్ చేసేసి ఇలా చిన్న చిన్న పీసెస్ లా చేసుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెం వేగాక టమాటా వేసుకోవాలి. సరిపోతుంది. ఇప్పుడు పన్నీర్ వేసుకోవాలి. పంచదార కూడా వేయాలి, సాల్ట్, బ్రెడ్ వేసేసుకోవాలి. ఆల్రెడీ 5 మినిట్స్ అయిపోయింది తెలుసా? ఓకేనా? తీసి చేతో కలుపుద్దాం అనుకుంటున్నాను. అలా పెట్టింది పక్కన. సరే, ఆఫ్ చేసుకో. కొత్తిమీరతో కొంచెం ఫైనల్ గా కొంచెం వేసి కలుపుకొని పైన మళ్ళీ గార్నిష్ చేయొచ్చు. ఫైనల్ గా కొత్తిమీర అంతే. ఇటివమ్మా. ఓకే, సో మొత్తానికి వేడివేడిగా పన్నీర్ బ్రెడ్ ఉప్మా రెడీ అయిపోయిందండి. టైం ఏమో 8 minutes 19 seconds అయింది. మౌనిక, నువ్వు చేసిన ఆ పన్నీర్ బ్రెడ్ ఉప్మా బాగుంది, కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే బ్రెడ్ ఏమైనా ఫ్రై చేసావా ముందే గీలో? అంటే నువ్వు కొన్న బ్రెడ్ అలా ఉంటుంది, ఇంకా స్వీట్ బ్రెడ్గా ఉంటుంది, అది చేసేసరికి మాకు ఆ టేస్ట్ వచ్చింది.